అండ్ అలాగే రోడ్ సేఫ్టీ మంత్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే రోడ్ సేఫ్టీ ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి, అంటే రోడ్ యాక్సిడెంట్స్ నుంచి మనం ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే మనల్ని మనం కాపాడుకోగలం అనేది అందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ ర్యాలీ కండక్ట్ చేస్తున్నారు. అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ మా డిఎల్ఎస్ఏ నుంచి కూడా ఈ ట్రాఫిక్ అవేర్నెస్ మీద చాలా ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాము. అంటే ఈ సందర్భంగా నేను అందరు రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మేము ప్రోగ్రామ్స్ చేస్తున్నాము, మేము చెప్పింది మీరు వింటున్నారు, కానీ ఎంతవరకు ఎంతమంది పాటిస్తున్నారు అనేది తెలియదు. హెల్మెట్స్ పెట్టుకోవడం అనేది ఎవరి సేఫ్టీకి వాళ్ళదే. ఎవరో చెప్పి ఫోర్స్ఫుల్గా హెల్మెట్స్ పెట్టిస్తే అయ్యేది కాదు. మన లైఫ్ గురించి మనమే ఆలోచించుకోవాలి, మన జాగ్రత్తలు మనమే పాటించాలి. అలాగే కమిషనర్ సార్ చెప్పినట్టు మద్యం తాగి బండ్లు నడపడము అలాంటివన్నీ మానేస్తే మనము మన లైఫ్ సేవ్ చేసుకోవడమే కాదు, మన ఫ్యామిలీస్ని కూడా మనం కాపాడుకోగలిగే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఒకసారి ఇంటి పెద్దకి ఏమన్నా జరిగి ఆయన ప్రాణాలు కోల్పోతే యాక్సిడెంట్లో ఆ కుటుంబాన్ని ఎవరు పోషిస్తారనేది కూడా ప్రతి వాళ్ళు ఎవరికి వాళ్ళు, అంటే స్పీడ్ డ్రైవింగ్ చేసేటప్పుడు కానివ్వండి, డ్రింక్ అండ్ డ్రైవ్ చేసేటప్పుడు కానివ్వండి, అట్లాంటప్పుడు వాళ్ళు ఇదొక్కటి ఆలోచించుకుంటే వాళ్ళ కుటుంబం ఏమవుతుంది అనేది ఆలోచించుకుంటే ఖచ్చితంగా అందరూ ఈ ట్రాఫిక్కి సంబంధించి జాగ్రత్తలు తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ ట్రాఫిక్ రూల్స్ అనేవి కొన్ని ఉన్నాయి, అవి చాలామందికి తెలియదు, తెలిసిన వాళ్ళు కూడా పట్టించుకోవట్లేదు. సో అందరూ కూడా ట్రాఫిక్ రూల్స్ పట్ల అవగాహన కలిగి ఉండి వాటిని పాటిస్తూ ముందుకెళ్తే అందరూ కూడా వాళ్ళ లైఫ్ స్పాన్ పెంచుకోవచ్చు, యాక్సిడెంట్స్ బారిన పడకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ గుర్తించాలని కోరుకుంటున్నాను. అందరూ మన గౌరవనీయ జిల్లా ప్రధాన న్యాయమూర్తి మేడం గారి ఆధ్వర్యంలో ఈ రోడ్ సేఫ్టీ మంత్ అనేది అవేర్నెస్ క్యాంపెయిన్ జరుపుకుంటున్నాం. డాక్టర్ గారు చెప్పినట్లు మనకి నిజామాబాద్ జిల్లాలో చాలా రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతుంది. పోయిన సంవత్సరం 300 కన్నా పైగా డెత్స్ అయినాయి. దీనికి ముఖ్యమైన కారణము చాలామంది 2 వీలర్ రైడర్స్ హెల్మెట్ ధరించుకున్న బైక్ రైడింగ్ చేయడం వలన డెత్ జరిగినది. కాబట్టి అందరూ హెల్మెట్ ధరించుకుని 2 వీలర్ని నడపాలి, 4 వీలర్స్ వాళ్ళు బెల్ట్ ధరించుకుని నడపాలి. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం అంటే డ్రింక్ చేసినాక, ఆల్కహాల్ కన్జంప్షన్ చేసినాక ఏ వెహికల్ వాహనాన్ని నడపకూడదని ఈ మూలకంగా మేము అందరితో కోరుతున్నాం. ఓకే సార్, రైట్. గుడ్ మార్నింగ్ అందరికీ. నిజామాబాద్ పట్టణ ప్రజలకు తెలియజేయమని ఏమనగా, ఈరోజు అంతర్జాతీయ ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్ డే. సో మ్యాక్సిలోఫేషియల్ సర్జన్ అనేది ఒక దంత వైద్య విభాగానికి సంబంధించిన ఒక స్పెషాలిటీ. సో ఈ స్పెషాలిటీకి సంబంధించిన వైద్యులు రోడ్ యాక్సిడెంట్లో మొహానికి సంబంధించిన ఎముకలు ఏమైనా ఇరిగితే, తర్వాత నోటికి సంబంధించిన క్యాన్సర్ ఇలాంటివి ఉంటే ఆపరేషన్ చేసే వైద్యులు. సో ఈరోజు ఒక ప్రముఖ ఓరల్ సర్జన్ జన్మదిన సందర్భంగా ఈ దినం అనేది మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ఎవ్రీ ఇయర్ అంటే 10 సంవత్సరాల నుంచి మనం పోలీస్ డిపార్ట్మెంట్తో అసోసియేట్ అయ్యి రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ అనేది మన మేఘ్నా ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ నుంచి మనం చేస్తున్నాము. నా పేరు డాక్టర్ సాయి చంద్, నేను అందులో అసోసియేట్ ప్రొఫెసర్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్. సో మేము ఎప్పుడు ఈ ప్రోగ్రామ్ చేయాలన్నా సరే మాకు పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు సహకరిస్తుంది. సో దీనివల్ల మనం ఏంటంటే యాక్సిడెంట్స్ అన్నీ నివారించవచ్చు. ఓకేనా. నేను వచ్చి 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల్లోనే మనం స్టాటిస్టిక్స్ తీసుకుంటే సో ఇప్పటికి హెడ్ ఇంజరీస్ అనేది చాలా తగ్గింది. ఓకేనా. ఎందుకంటే హెల్మెట్స్ పెట్టుకోవడం వల్ల ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ లైఫ్స్ మనం సేవ్ చేసుకోవచ్చు. సో ఆ అవేర్నెస్ ఇంకా గవర్నమెంట్ ఎలాగో ట్రై చేస్తుంది, బట్ మా వంతు సాయంగా మేము దాన్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి అని చెప్పి ఈ రోడ్ సేఫ్టీ అవేర్నెస్ అనేది ప్రతి సంవత్సరం February 13th జరపడం జరుగుతుంది. సో ఈ ప్రోగ్రామ్కి వచ్చిన ప్రముఖులకు ధన్యవాదాలు.
మనం బ్యాగ్ పోతే కొంచెం ఫ్రేమ్ వస్తుంది నేను వస్తాను రెడీ ఉన్నా మన వాళ్ళు ముంగట కదా సార్ ఇటు చూడండి సార్ ప్లీజ్ సార్ సార్ ఒకటిసారి పైకనండి మేడం ఒకటిసారి పైకి ఏమన్నా ఏం కనిపిస్తున్నాయండి సో ముందుగా ఈరోజు ఓరల్ అండ్ మ్యాక్సిలోఫేషియల్ సర్జన్స్ డే సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు. అండ్ ఐ రియలీ అప్రిషియేట్ ఎవ్రీ ఇయర్ మేఘనా డెంటల్ కాలేజ్ నుంచి ఇట్లా ట్రాఫిక్ అవేర్నెస్ మీద ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం అనేది చాలా మంచి విషయం. అండ్ ఇక్కడ అందరికీ తెలిసిన విషయమే, ఏదైనా ఒక మంచి ప్రోగ్రామ్ అంటే సోషల్ యాక్టివిటీకి సంబంధించింది ఏదున్నా కానీ మా లీగల్ సర్వీసెస్ నుంచి మేము కూడా మా సపోర్ట్ మేము ఇస్తాము. అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఎప్పుడు ప్రతి విషయంలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కూడా అందరికీ మంచి సపోర్ట్ ఉంటుంది. ఈరోజు ఈ సర్జన్ డే సందర్భంగా ఇందాక మన సాయి చంద్ గారు మాట్లాడుతూ చెప్పారు, అంటే ఫేషియల్ యాక్సిడెంట్స్ ఏమన్నా అయినప్పుడు, ఫేస్కి ఏదన్నా బోన్స్ అవి ఫ్రాక్చర్ అయినప్పుడు ఈ సర్జరీస్ ద్వారా అవి సెట్ చేయొచ్చు అనేసి. బట్ అంటే సర్జరీ అనేది సెకండరీ, కానీ ముందు మనం యాక్సిడెంట్స్ అవ్వకుండా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్ కదా. యాక్సిడెంట్ అయిన తర్వాత ఫేషియల్ సర్జరీ చేయించుకుంటామా లేకపోతే ఫ్రాక్చర్స్ తిరిగి అతికించుకుంటామా అనేది సెకండరీ. అంటే ఆ పొజిషన్లో ఉంటామో ఉండమో కూడా తెలియదు. ఇప్పుడు అందరికీ కాలేజీకి రాగానే 2 వీలర్స్ వస్తున్నాయి. పేరెంట్స్ వాళ్ళు తినకపోయినా వాళ్ళు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా కానీ పిల్లలు కష్టపడకూడదు, కాలేజ్లో అందరి దగ్గర పిల్లలు కూడా ఒక మంచి ఇదిలో ఉండాలి అని చెప్పేసి పిల్లలు అడిగినవన్నీ ఈరోజు పేరెంట్స్ అరేంజ్ చేస్తున్నారు. మీ అందరికీ కూడా 2 వీలర్స్ ఉండే ఉంటాయి కదా, ఉన్నాయా లేవా? గట్టిగా చెప్పాలి, ఎస్ ఆర్ నో? ఇక్కడ లేవు, ఇంటి దగ్గర ఉంటాయి కదా. ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు బండి నడుపుతారు కదా, నడుపుతారా లేదా? మరి మీ అందరిలో ఎంతమంది హెల్మెట్ వేసుకుంటున్నారు? ఇప్పుడు మీ స్టూడెంట్సే ఒక ఫ్లాష్ మాప్ పర్ఫామ్ చేశారు. అందులో అల్టిమేట్గా చేసింది ఏంటి? హెల్మెట్ ఉన్న వాడికి the other police officials and doctors and all the students present here. Good morning to all of you, and my wishes on the oral and maxillofacial surgeons day to everybody present here. At the outset, I would want to express my gratitude to all the faculty, doctors and students here, as you are one of the first responders to the road accident victims, where you immediately attend to their medical need, and you've been part of saving many lives. Both the police department and the doctors are at the forefront in saving lives in these road accidents. But we come under the category of responders. After the road accident has occurred, both of us come into the picture. But our wish would be that the road accidents do not occur and there is no injury or death caused to any person or individual. Activities are taken up by government and various organizations to prevent road accidents. Every year there are tens of thousands of road accidents which occur, and thousands of
people die in road accidents every year in India. In Nizamabad alone, for the last 3 years, on an average, 320 people every year are dying in road accidents. About 650 to 700 accidents occur every year in Nizamabad district, and 300 plus individuals die in road accidents. Look at the figure. 320 individuals means 320 families have lost one of their close family member, or many of them would be a bread earner for the family. As our additional DCP was telling, many of them would be young boys and girls or youth who would be the future of many of the families. Hence, many organizations and government, they have taken up various activities to prevent the road safety, to prevent road accidents and create awareness about road safety. Now, road safety, to prevent road accidents, that is, road safety has 3 different aspects. One is engineering, where the concerned departments like the National Highway Authorities, the roads and buildings, municipalities, they bring in engineering changes to ensure that the road accidents do not occur. The second, do not hesitate to tell that individual that you are doing this road safety violation, and it is not a violation of the law, it is a violation which may lead to an injury to you. So that awareness, creating that awareness has a lot of importance. Now, small things like wearing of helmet, wearing seat belt, not diverting our attention while driving or riding a vehicle. Diverting our attention means speaking over a mobile phone, texting over mobile phone, not concentrating on the road and speaking to the pillion riders continuously. Diversion of attention is also one of the main reasons for road accidents. So these small things, though they sound very small or look very small, but are very important for the road safety. So hence, a lot of you are very young in age. I request in this occasion to all of you that please follow road safety first. We should follow what we want others to follow. First, we should follow that before we preach it to others. And it is very important to understand that what we are following is for our safety, not for others' good, or not for anybody's, for compliance of the law. It is for our own safety. Started in Nizamabad district that every police or personnel will be wearing a helmet. We are levying fines on our own police officials who are riding bikes or motorcycles without helmet. Now your assistant professor also has told that from tomorrow onwards there will be a rule in your college that any student or staff who is not wearing a helmet will not be allowed into the college. I'll request that it may be enforced strictly, and this coordination or engagement in conducting this program should not end with this program. I would like to invite the college and the doctors that police department is ready to conduct many such programs.